హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రెసిపీ చికెన్ కీమాతో టేస్టీగా చికెన్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రసం అలాగే సాంబార్లోకి సైడ్ డిష్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి చికెన్ కీమా వేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ కీమాలో 1 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోయినా నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడులంతా వేసుకున్నాం కదా, ఈ చికెన్ని అలాగే ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు చికెన్ కీమాని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీడియం సైజులో బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా అన్ని బాల్స్ లాగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా చేసుకున్న చికెన్ బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళకు ఎయిర్ ఫ్రైలో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది ఈ చికెన్ బాల్స్. ఫస్ట్ మనము గరిటెతో ఏమీ కలబెట్టకుండా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక్క సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాల్స్ లోపలంతా బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైం చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా ఇలాగ చాలా టేస్టీగా తింటారు. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండి చికెన్ బాల్స్ రెడీ.